పూలన్నీ వేరే. చూడండి ఎన్ని పూలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కరిది ఒక్కొక్క భావం, ఒక్కొక్కరిది ఒక్కొక్క చమత్కారం, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యాఖ్యానం, ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి. కానీ మాల ఒకటే, పూజ ఒకటే. అట్లనే ఆవు నల్లావు తెల్లావు, పాలు కలరు ఎట్లా ఉంది, తెల్లపాలు నల్లపాలు రెడ్ అట్లా లేదు కదా, ఒకే పాలు ఒకటే రంగు. అదే విధంగా ఉన్నారు. అట్లనే నవరత్న కూడా మాలలనే వేరే, ఒక్కొక్క మాణిక్యం ఒక్కొక్క మాణిక్యం ఒక్కొక్క మాణిక్యం. త్యాగరాజ స్వామికి తన అన్న నుంచే విగ్రహాలని దొంగతనం చేయించాడు రాముడు. దొంగతనం చేయించి చూశాడు, చేయాల్సిన పని లేదు. అట్లా ఎందుకో చేశాడు, కావేరీ నదిలో పారేశారు. ఆ భావన ఆతురత తట్టుకోలేక త్యాగరాజ స్వామి, నిన్ను నేను చూడలేకపోతున్నా, నీ ముఖాన్ని నేను చూడలేకపోతున్నా, ఆ భావన ఉద్రిక్తంతో ఆయన పాడాడు. అది వినాలా అని ఆశతో. మన భద్రాద్రి స్వామి కూడా అదే కదా, భద్రాచలంలో ఆయనకి దొంగతనం వేసి జైల్లో పెట్టాడు. ఆయన భావనతో పాడేది చూడండి ఎట్లా. ఆ భగవంతుడికి లేకపోతే ఒకే విధంగా ఉంటుంది కదా. త్యాగరాజ స్వామి కలలో కనపడి, రాముడు ఎప్పుడు నన్నే పొగుడుతావు, నా భక్తులు నువ్వు ఎందరో మహానుభావులు అంత అప్పుడు రచన చేశారు పంచరత్న కీర్తనలు. అట్లా వీళ్ళందరి కూడా ఎప్పుడు భగవంతుడినే నువ్వు పొగిడేది ఏమిటి, భక్తులు ధర్మ ప్రచారకులు దండిగా ఉన్నారు. వీళ్ళంతా పెద్ద సైన్యం ఈరోజు. వీళ్ళందరూ ఒక్క మనసుతో మనమంతా, వీళ్ళేం చెప్పారు, అందరు మీరు కూడా చేరుకోండి అన్నారు. మీరు కూడా ఒక్కొక్కరు ఏదో మమ్మల్ని మాత్రం గుర్తించారని కాదు, మిమ్మల్ని కూడా గుర్తించారని చెప్పుకొచ్చారు. చాలా సంతోషం.